For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. నేను ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ యోగా టీచర్. ఈరోజు మనం ఒక అడ్వాన్స్ ఆసన శీర్షాసన గురించి తెలుసుకుందాం. శీర్షాసన ఎలా చేయాలి, దానికి ఎలాంటి ప్రిపరేటరీస్ చేసుకోవాలి, శీర్షాసనని వాల్ సపోర్ట్తో ఎలా చేయాలి, ఇవన్నీ ఈరోజు మనం చూద్దాం. ఓకే, ముందుగా శీర్షాసన చేసుకోవడానికి మనం కొంచెం షోల్డర్ స్ట్రెంత్ కావాలి, కొంచెం కోర్ స్ట్రెంత్ కావాలి, ప్లస్ లెగ్ స్ట్రెంత్ కూడా కావాలన్నమాట. దీనికోసం మనం ఎలాంటి వర్కౌట్ చేసుకోవచ్చో ఫస్ట్ ఆ స్ట్రెచెస్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఫోర్ ఆర్మ్ ప్లాంక్ అంటాం కదా, ఎల్బో ప్లాంక్. ఇలా ఎల్బోస్ కింద పెట్టి ఫస్ట్ టేబుల్లోకి వచ్చి, తర్వాత ఎల్బోస్ మెల్లిగా ఇలా కింద పెట్టి, తర్వాత ఎల్బో ప్లాంక్ కానీ ఇలా ఫోర్ ఆర్మ్ ప్లాంక్లో కానీ హోల్డ్ చేయాలి. ఫోర్ ఆర్మ్ ప్లాంక్లో ఉన్నప్పుడు మన షోల్డర్ నుంచి హీల్ వరకు ఒక లైన్లో ఉండేలాగా చూడాలి. సో ఈ పోస్చర్ని 10 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తున్నంతసేపు మన హిప్స్ అండ్ కోర్ అనేవి టైట్గా ఎంగేజ్ చేసి ఉంచాలి. ఓకే, సో ఇది ఫస్ట్. దీని తర్వాత మత్స్య క్రీడ లేదా డాల్ఫిన్ పోజ్ అంటాం. ఆ డాల్ఫిన్ పోజ్లోకి రావడానికి ముందుగా సేమ్ టేబుల్ నుంచి ఎల్బోస్ ఇలా కింద పెట్టి ఫింగర్స్ లాక్ చేయొచ్చు లేదా ఇలా ఓపెన్ చేయొచ్చు. లాక్ చేసుకోవాలంటే లాక్ చేసుకొని స్లోగా ఇలా హీల్స్ లిఫ్ట్ చేసి పర్వతాసన పొజిషన్ లాగా రావాలి. అండ్ తలని లోపలికి కాకుండా కొంచెం ముందుకు తీసుకొని హోల్డ్ చేయాలి. ఇంకా కంఫర్ట్ ఉంటే ఇంకొంచెం ముందుకి వాక్ చేయొచ్చు. ఈ పోస్చర్లో మన కోర్, షోల్డర్స్ అన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి. దీంట్లో మూమెంట్ కావాలంటే మెల్లిగా షోల్డర్స్ని ముందుకి వెనక్కి మూమెంట్ చేసుకుని 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30 సెకండ్స్ ఇలా స్ట్రెచెస్ చేయాలి. దాని తర్వాత రిలాక్స్. నెక్స్ట్ కావాల్సింది షోల్డర్ స్ట్రెంగ్త్. వాటి కోసం మనం షోల్డర్ స్ట్రగ్స్ అంటాము. షోల్డర్స్ని లిఫ్ట్ చేస్తూ కొంచెం స్ట్రెంగ్తన్ చేయాలి. సో హ్యాండ్స్ ఇలా లిఫ్ట్ చేసి ఫోకస్ షోల్డర్స్ మీద ఉంచి జస్ట్ షోల్డర్స్ మట్టుకి లిఫ్ట్ చేస్తూ రిలాక్స్, లిఫ్ట్, రిలాక్స్, లిఫ్ట్, రిలాక్స్, లిఫ్ట్, రిలాక్స్. ఇలా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయాలి. దాని తర్వాత రిలాక్స్. ఇలా షోల్డర్ స్ట్రగ్ని ఒక 3 to 5 రౌండ్స్ రిపిటేషన్ చేయాలి. దాని తర్వాత ఆసనాకి ఎలా వెళ్ళాలనేది చూద్దాం స్టెప్ బై స్టెప్. నా ఆసనాకి వెళ్ళడానికి, శీర్షాసనకి ఇలా ఎల్బోస్ 2 మెజర్మెంట్ కోసం హోల్డ్ చేయాలి. ఒక 1 ఫీట్ మీ నీస్ నుంచి 1 ఫీట్ ముందు పెట్టి ఫింగర్స్ ఓపెన్ చేసి లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత మన ఫోర్ హెడ్కి పైన ఉన్న ఈ పార్ట్ని మన హ్యాండ్స్ వెనకాల పెట్టి సపోర్ట్ ఇవ్వాలి. సో ఇలా హ్యాండ్స్ పెట్టి సపోర్ట్. ఒకసారి మనం ఎల్బోస్ మ్యాట్ మీద పెట్టిన తర్వాత ఎల్బోస్లో మూమెంట్ చేయకూడదు. ఎల్బోస్ స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకోవాలి. దెన్ స్లోగా ఇలా హెడ్ డౌన్ చేసి నా ఫస్ట్ నీస్ లిఫ్ట్ చేసిన తర్వాత మెల్లిగా ఇలా వెనక్కి ముందుకి వాక్ చేయాలి. ఇలా లెగ్స్తో నీస్ బెండ్ చేయకుండా స్లోగా టోస్ మీద ముందుకి వెనక్కి ఎంత క్లోజ్గా వాక్ చేయగలిగితే అంత క్లోజ్గా వాక్ చేస్తూ ఇలా కొద్దిసేపు ప్రాక్టీస్ చేయాలి. దీని తర్వాత ముందుకు వాక్ చేసి మెల్లిగా ఒక లెగ్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మీ మోకాలు అనేది ఇలా కాకుండా చెస్ట్కి క్లోజ్గా తీసుకొని హోల్డ్ చేయాలి. దెన్ ఎడమ కాలు, మిగతా లెగ్ ఏదైతే కింద ఉందో అది కూడా హీల్ పైకి ఉండాలి. ఈ పోస్చర్ని కొద్దిసేపు హోల్డ్ చేయాలి. దాని తర్వాత సేమ్ లెఫ్ట్ లెగ్తో రిపీట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కంఫర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ లెగ్ తీసుకొని స్లోగా వెయిట్ని షిఫ్ట్ చేస్తూ మెల్లిగా ఇలా లిఫ్ట్ చేస్తూ డౌన్, లిఫ్ట్, డౌన్, కొంచెం ముందుకు తీసుకుంటూ డౌన్. ఈ పోస్చర్ కూడా కంఫర్ట్ ఉందనుకోండి, అప్పుడు 2 కాళ్ళు ఇలా తీసుకొని ఈ పొజిషన్లో ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. దీని నుంచి లెగ్స్ పైకి తీసుకెళ్ళడం అనేది చాలా ఈజీ. ఇలా ఒక లెగ్ తర్వాత ఒక లెగ్ పైకి తీసుకొని ఆసనాకి రావాలి. దెన్ ఆసన రిలీజ్. సేమ్ ఒక లెగ్ కిందకి, అదర్ లెగ్ కిందకి, దెన్ స్లోగా డౌన్, దెన్ స్లోగా రిలాక్స్. ఓకే, ఇదే ఆసనాన్ని మనము వాల్ సపోర్ట్తో ఎలా చేయొచ్చు చూద్దాం. ముందుగా మ్యాట్ని వాల్కి వాల్ సపోర్ట్ తీసుకొని
దెన్ మీ నీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎల్బోస్ పెట్టి స్లోగా సేమ్ హ్యాండ్స్ ఓపెన్ చేసి మీ తలని ప్లేస్ చేసి మెల్లిగా ఒక లెగ్ ముందుగా వాల్ మీద తీసుకోండి. తర్వాత ఇంకో లెగ్ బాడీ ఒక ఎల్ షేప్లో వచ్చేలాగా హోల్డ్ చేయాలి ఫస్ట్. ఇక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత మెల్లిగా మీరు రైట్ లెగ్ ఒక లెగ్ అప్ చేయాలి. ఇంకొక కాలు గోడ మీదనే ఉండేలా చూసుకోవాలి. దాని తర్వాత మెల్లిగా లెఫ్ట్ లెగ్, తర్వాత రిలాక్స్, మెల్లిగా కాలు కిందకి తీసుకొచ్చి రిలాక్స్. సో ఇలా పోస్చర్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాల్ సపోర్ట్తో కొద్ది రోజుల తర్వాత మనం వాల్కి దూరంగా జరిగి చేసే పొజిషన్ని అలవాటైపోతుంది అన్నమాట. నమస్కారం.